అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 150 ఎకరాల సైట్ అండి. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు చూడవచ్చు. ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి 52 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పవచ్చు. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోలు ఉంటాయండి. హైవే ఇది నేషనల్ హైవే అండి. ఈ నేషనల్ హైవే నుంచి మనకి సైట్ వచ్చేసి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే మనకి వీడియో చాలా బాగుంటుంది. ఈ నేషనల్ హైవే నుంచి మనం సుమారుగా 5 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత మనం ఈ 150 ఎకరాలు డీ పట్టా భూమిని చేరుకునే అవకాశం ఉంటుందండి. 150 ఎకరాలు డీ పట్టా భూమిని చేరుకునే అవకాశం ఉంటుంది. మనం 5 కిలోమీటర్లలో సుమారు 1.5 కిలోమీటర్ల సింగిల్ తార్ రోడ్లో ప్రయాణించిన తర్వాత గ్రావెల్ రోడ్లో మనం వెళ్ళాల్సి ఉంటుందండి. సింగిల్ తార్ రోడ్లో నేషనల్ హైవే నుంచి 5 కిలోమీటర్లు అండి సైటు. సుమారు 3.5 కిలోమీటర్లు మన సింగిల్ తార్ రోడ్లో ప్రయాణించిన తర్వాత కేవలం 1.5 కిలోమీటర్ల ఈ గ్రావెల్ రోడ్లో వెళ్ళాల్సి ఉంటుందండి. సైట్ వరకు రోడ్డు అనేది ఉంది. సైట్ వరకు మనకి రోడ్డు అనేది ఉందని మనం చెప్పవచ్చు. ఇది పెద్ద లేఅవుట్ అండి, 400 ఎకరాల లేఅవుట్లో పక్క నుంచి మనకి వే అనేది ఉంది. ఇదంతా మనకి 400 ఎకరాల లేఅవుట్ పక్క నుంచే మనకి మన సైట్కి రోడ్ అనేది ఉందని మనం చెప్పవచ్చు. రోడ్డు స్పెషాలిటీ అయితే బాగానే ఉంటుందండి. 1.5 కిలోమీటర్ల గ్రావెల్ రోడ్లో ప్రయాణించి మనం సైట్ని చేరుకోవచ్చు. మొత్తం నేషనల్ హైవే నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది. రోడ్ అయితే క్లియర్ కట్గా రోడ్ అనేది క్లియర్గా ఉందండి. ఈ సైట్కి మొత్తం 150 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 10 లక్షలు చెప్తున్నారండి. 8 లక్షలకి ఫైనల్ అవుతుందండి. ఎకరం ధర ఫైనల్గా 8 లక్షలకి మనకి సెట్ అయ్యే అవకాశం ఉంటుందని మనం చెప్పవచ్చు. ఇది రోడ్డు సైట్కి దగ్గరలో వచ్చామండి. ఇదే సైటు. మొత్తం ఈ సైట్ టోటల్గా 309 ఎకరాలండి. ఈ సైట్ వచ్చేసి మనకి 309 ఎకరాలు. మనకి ఎంత కావాల్సి అంత ఇస్తారండి. మనకి 200 ఎకరం అనేది క్లియర్గా ఉంది, ఏ డిస్ప్యూటు లేదండి. మిగతా ఒక 100 ఎకరం మాత్రం డబుల్ అగ్రిమెంట్లు ఉన్నాయి. దాన్ని మనం చూసుకోవాలి. సైట్ ఎక్కడ ఏంటి అనేది మనకి చూసుకోవాలి. రీసర్వే కూడా అయ్యిందండి. ఈ సైట్కి ఎల్పి నెంబర్లు కూడా మనకి కేటాయించడం జరిగింది. 309 ఎకరాలకు కూడా మనకి ఎకరం ధర వచ్చి 10 లక్షలు చెప్తున్నారండి. 8 లక్షలకి ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక 50 అటు ఇటు అయినా మనకి అవుతుందండి. మొత్తం 150 ఎకరం ధర వచ్చి 10 లక్షలు చెప్తున్నారు. 8 లక్షలకి ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం అంతా ఎర్రనేల వస్తుందండి. ఈ సైటు పూర్తిగా ఎర్రనేల వస్తుంది. జీడి తోటలు, మామిడి తోటలు ఎక్కువగా ఉన్నాయండి. మామిడి తోటలు ఉన్నాయి. 20 సంవత్సరాలు పూర్తి అయిపోయాయండి. పట్టా వచ్చేసి ఫ్రీ హోల్డ్ అసైన్మెంట్ ఫ్రీ హోల్డ్కి ఎలిజిబుల్ అయిందండి ఈ ల్యాండ్ వచ్చేసి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి,
సాయిల్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. పూర్తిగా ఎర్రనాలు వస్తుందండి, రెడ్ సాయిల్. దీంట్లో 3 ఫేస్ పవర్ అనేది ఉంది. ఈ సైట్లో వచ్చేసి 3 ఫేస్ పవర్ అని ఉంది. ఈ సైట్కి 2 రోడ్లు ఉన్నాయండి. ఒకటి నేషనల్ హైవే నుంచి 5 కిలోమీటర్లు, ఇంకోటి నేషనల్ హైవే నుంచి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో 2 రోడ్లు అనేవి ఈ సైట్కి ఉన్నాయని మనం చెప్పవచ్చు. బోర్లు తీసినా మనకి చాలా మంచి వాటర్ వస్తుందండి. మొత్తం 150 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 10 లక్షలు చెప్తున్నారండి. ఫైనల్గా మనకి 8 లక్షలకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు చూడవచ్చు, పూర్తిగా ఎర్రనేల. ఒక్కొక్క పట్టా వచ్చేసి 5 ఎకరాలండి. సుమారుగా ఈ పట్టాలు ఇచ్చి 30 సంవత్సరాల పైన అవుతుందండి. ఈ ల్యాండ్స్ అనేవి మనకి గవర్నమెంట్ డీ పట్టాలు ప్రజలకి ఇచ్చి, రైతులకి ఇచ్చి సుమారుగా 30 సంవత్సరాల పైన అవుతుంది. ఇది నేషనల్ హైవేకి 5 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది. సాయిల్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఒక్కో రైతుకి 5 ఎకరాల పట్టా ఇవ్వడం జరిగింది. మొత్తం ఈ ఒకటే బిట్ అండి. 309 ఎకరాలు కూడా ఒకటే బిట్టు. అందులో 150 ఎకరం అనేది మనకి ఏ డిస్ప్యూట్ లేకుండా ఉందండి. ఇంకొక 50 ఎకరం వరకు అంటే మనం సుమారుగా 200 ఎకరాల వరకు మనం ఈ సైట్ని మనం చేయొచ్చు. మిగతా 100 ఎకరం అనేది డబుల్ అగ్రిమెంట్ ఉంది. 2-3 అగ్రిమెంట్లు ఉన్నాయండి. అది కూడా వస్తుంది, కాకపోతే మనం కొద్దిగా జాగ్రత్తగా క్లియర్ చేసుకోవాలి ఆ అగ్రిమెంట్లన్నీ. సైట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి. పూర్తిగా ఎర్రనాలు వస్తుంది. ఎక్కడా కూడా ఎత్తుపల్లాలు అనేవి లేవండి. అంతా జీరో లెవెలింగ్లో ఉంటుంది. కాకపోతే మనం అక్కడెక్కడో ఉండొచ్చు, అది కూడా చిన్నది ఉంటుందండి. మ్యాక్సిమం అంతా కూడా జీరో లెవెలింగ్లోనే ఉంటుంది. అసైన్మెంట్ ఫ్రీ హోల్డ్ అయిందండి. మొత్తం అంతా మనకి ప్రస్తుతానికైతే 150 ఎకరం అనేది మనం అయితే చేయగలం అండి. రెడీగా ఉంది. 10 లక్షలు చెప్తున్నారు. 8 లక్షలకి ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుంది. జీడి తోటలు అనేవి ఎక్కువగా ఉన్నాయండి. జీడి తోట ఎక్కువ ఉంది. తర్వాత మామిడి కొంతేమో ఖాళీగా ఉందండి. తర్వాత జామాయిలు, సరుగుడు ఇవన్నీ ఉన్నాయి 150 ఎకరాల్లో. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుందండి. నెంబర్కి మీరు కాల్ చేసినట్లయినా లేదా వాట్సాప్ చేసినట్లయితే మీకు ఇంకా పూర్తి వివరాలన్నీ అందిస్తానండి. రికార్డ్ అంతా మన దగ్గర ఉంది. ప్రజెంటు 309 ఎకరాలు రికార్డు కూడా మన దగ్గర ఉందండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అన్నీ చాలా జెన్యూన్గా ఉంటాయండి. కొంతమంది తిక్క కామెంట్లు పెడుతున్నారు. ఏ ఏరియాలో ఆ రేట్లు ఉంటాయండి. ఆ రేట్లు బట్టి నేను వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది, గమనించాలి. నేనైతే ఓనర్ని కాదు కదండి మీరు నా మీద కామెంట్లు పెట్టడానికి. ఓనర్ ఎంత చెప్తే అంతే పెడతామండి. ఆ ఏరియాలో రేట్లు ఎంత ఉన్నాయనేది కనుక్కుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.